నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఆదిలాబాద్ రాజకీయం ఇప్పుడు భూ కుంభకోణాల చుట్టూ తిరుగుతోంది. పేదలకు దక్కాల్సిన అసైన్డ్ భూములు అధికార ప్రతిపక్ష నాయకులు ఎసరు పెడతాండ్రు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ శ్రీమతి పేరు మీద నిషేధిత భూములు ప్లాట్లుగా మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తుండ్రని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనితోని అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీల నడుమ కొట్లాట ముదురుతాంది. ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటుండ్రు. అసలు ఆదిలాబాద్లో ఈ భూ కుంభకోణం ఆరోపణల వెనుక అసలు నిజాలేందో ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ రాజకీయాలల్ల భూముల పంచాయతీ. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలు జనాల సమస్యలను పక్కన పెట్టి భూ వివాదాల చుట్టూ తిరుగుతుంది. లీడర్ల నడుమ వ్యక్తిగత ఆరోపణలు సవాళ్లతోని జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. మొన్నటిదాకా పారిశ్రామికవాడ భూముల సేకరణ మీద కొట్లాడుకున్న నాయకులు ఇప్పుడు భూముల బదలాయింపు మీద పడ్డరు. సర్కారు భూములు అసైన్డ్ జాగాలను ఆక్రమించుకుంటున్నారని ఇరు పక్షాల నాయకులు రోడ్లెక్కిండ్రు. కాంగ్రెస్ నాయకులు సమావేశాలు పెట్టి ఆధారాలు చూపిస్తుంటే బీజేపీ నాయకులు మాత్రం న్యాయపరమైన నోటీసులతోని కౌంటర్ ఇస్తుండ్రు. ఓ దిక్కు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఎకరాల భూమి కేటాయింపు మీద వివాదాలు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు బీజేపీ ఎమ్మెల్యే అక్రమంగా జాగాలు రాయించుకుంటుండని కాంగ్రెస్ నాయకులు ధర్నాలకు దిగుతుండ్రు. అధికారుల అండతోనే ఇదంతా జరుగుతుందని జనాలు అనుకుంటాండ్రు. ఎమ్మెల్యే భార్య పేరిట నిషేధిత భూములు. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భార్య పేరు మీద జరిగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు సంచలనంగా మారినాయి. మావల్ల మండలం బట్టి సావర్కర్ శివార్లలో ఉన్న 72/3 సర్వే నంబర్ భూమి ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దాదాపు 7 ఎకరాల అసైన్డ్ భూమి, ఇంకో 3 ఎకరాల సర్కారు భూమి ఇంట్లో ఉందని చెబుతోండ్రు. ఈ నిషేధిత భూమిలో 11 ప్లాట్లు ఎమ్మెల్యే భార్య ఉమా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఈ ప్లాట్ల మార్కెట్ విలువ 5 కోట్లకు పైగా ఉంటది. నియమాల ప్రకారం అసైన్డ్ భూములను ఎవరు కొనడానికి వీలేదు. గతంలో ఈ భూములకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసి అధికారులు ఎట్లా రిజిస్ట్రేషన్లు చేస్తుండ్రు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కలెక్టర్ కు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదులు. దీనిపైన స్థానిక కాంగ్రెస్ లీడర్లు కలెక్టర్కు ఫిర్యాదులు చేసిండ్రు. కాంగ్రెస్ నాయకులు పాత రికార్డులను బయటపెట్టి ఎమ్మెల్యేను గట్టిగానే ఇరికిస్తాండ్రు. ప్రజాప్రతినిధులు సర్కారు భూములను కాపాడాల్సినోళ్ళు కబ్జాలు పెట్టేదేందని నిలదీస్తుండ్రు. అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసి భూములను సర్కారు తీసుకోవాలని పట్టుబడతాండ్రు. ఇంకో దిక్కు బీజేపీ నాయకులు ఈ ఆరోపణలను కొట్టిపడేస్తుండ్రు. చట్ట ప్రకారమే అంతా జరిగిందని, తమ పేరు చెడగొట్టేటందుకే కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తుండ్రని అంటాండ్రు. కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే నోటీసులు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ నాయకులకు న్యాయపరమైన నోటీసులు పంపిండ్రు. ఇదంతా ఒకెత్తైతే పారిశ్రామిక వాడ కోసం సేకరించిన భూముల వెనుక కూడా పెద్ద కథనే నడుస్తాంది. అక్రమంగా రైతుల నుంచి తక్కువ ధరలకు భూములను లాక్కుంటున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ జాగపైన లొల్లి. నాయకులు పైకి కొట్లాడినట్టు కనిపించిన లోపల మాత్రం చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారన్న ముచ్చట బయటికి వస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం కోసం విలువైన జాగలు కేటాయించుకోవడం పైన కూడా జనాలు విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కారు భూములు పార్టీలకు ఇచ్చుకుంటా పోతే ఇక ప్రతిపక్ష అక్రమాలను ఎట్లా అడ్డుకుంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అక్రమాలపైన మాటలేనా, చర్యలు లేవా అని ప్రశ్నిస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు కంప్యూటర్లలో ఎట్లా బయటకి వస్తున్నాయని అధికారులు చెప్పాలని జనాలు పట్టివట్టిండ్రు. జిల్లా అభివృద్ధి, నిరుద్యోగ సమస్యలు వదిలేసి నాయకులు ఈ భూ పంచాయతీ పెట్టుకుండడంతో ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో నష్టం జరుగుతాంది. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.